వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నగరంలో జరిగినటువంటి హత్యల నేపథ్యంలో నగర డిఎస్పీ సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితులు అంటే ఇంతవరకు కొంత పోలీసులు ఉపేక్షించినా కూడా ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని కరాఖండిగా చెప్పేశారు. ఇంతవరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ని చూశారు. అసలు పోలీస్ అంటే ఎలా ఉంటుందో ఇకపై చూస్తారు అంటూ నేరస్తులను హెచ్చరించారు. రాత్రి 11 తర్వాత ఎవరికైనా కూడా ఎటువంటి పని ఉన్నా కూడా రాత్రి 11 లోపలే పనులు ఉంటాయి. రాత్రి 11 పైన ఎవరు కనబడినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటాం. ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరగండి, అవసరమైతేనే బయటకు రండి, అనవసరంగా బయటకు వచ్చిన అల్లరి మూకల సంగతి తేలుస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. మారణాయుధాలతో ఎవరైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. కత్తులు, కర్రలు, ఇటువంటి మారణాయుధాలు ఏదైనా పెట్టుకొని తిరుగుతూ ఉంటే మాత్రం బైకుల్లో ప్రధానంగా స్కూటర్స్లో పెట్టుకొని తిరుగుతున్నారని, ఇటీవల కొంతమంది తాము కేక్స్ కట్ చేయడానికి కత్తులు పెట్టుకొని తిరుగుతున్నామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇకపై ఎవరైనా కత్తులు కానీ మారణాయుధాలు కానీ వెహికల్స్లో పెట్టుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎలాంటి ములాజా లేదు అని గట్టిగా చెప్పడం జరిగింది. నెల్లూరులో టౌన్లో తిరిగే ఈ అల్లరి మూకలు లేకపోతే చంపుదాము అని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే, చిన్న చిన్న విషయాలకి కత్తులు తీయడము, కర్రలు తీయడము, లేదంటే ఏమైనా వెపన్స్ యూజ్ చేయడము, ఇలాంటివి చేస్తే మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. అవి సినిమాల వరకే పరిమితం, నిజ జీవితంలో అవి వాస్తవాలు కాదు. దాంట్లో ఎవరైతే అలాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళు హీరోలు అవుతారు. కానీ నిజ జీవితంలో మాత్రం మీ జైల్స్కి వెళ్ళడము ఇలాంటిది యాక్షన్ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినందుకు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెగ్యులర్గా అంతకుముందు కూడా వెహికల్ చెక్కింగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం. పర్టిక్యులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం ర్యాండమ్ ఏరియాస్లో. ఎవరైతే డెడ్లీ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారో, కర్రలు కానీ కత్తులు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్న క్యారీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మా తరపున స్ట్రిక్ట్ వార్నింగ్. మాకు దొరికితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్, ఈ మాట గుర్తుంచుకోండి. మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. రీసెంట్ కూడా ఎవరి దగ్గర అయితే వెపన్స్ దొరికాయో వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ విధించడం జరిగింది. క్రైమ్ రేట్ను ఉపేక్షించేది లేదు అని కూడా చెప్పారు. క్రైమ్ రేట్ పెరుగుతుంది అనేటువంటి మాట వస్తున్న నేపథ్యంలో అలాగే తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులు జాగ్రత్త, మీ పిల్లల బాధ్యత మీదే, జాగ్రత్తగా ఉండండి. నడవడిక బాగలేకపోతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వాళ్ళని దారిలో తీస్తాం, లేకపోతే వాళ్ళని దారికి తీసుకొస్తాం, లేకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులదే బాధ్యత, ఏదైనా జరిగితే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీ పిల్లల విషయంలో మీ పిల్లలు ఎలాంటి అడుగులు వేస్తున్నారు ఏంటి అని వాళ్ళ మీద నిఘా పెట్టాల్సినటువంటి బాధ్యత మీదే అంటూ సింధుప్రియ హెచ్చరించారు. పేరెంట్స్ది చాలా ఇంపార్టెంట్ పాత్ర. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఒకవేళ మీకు కనుక వాళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ అనిపించినా, లేకపోతే వాళ్ళు అల్లర్చిల్లలుగా తిరుగుతున్నారు, మాట వినట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము వాళ్ళకి మా స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తాము. ఇచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, లీగల్గా వాళ్ళని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ని పనులు ఉన్నా కూడా 11 లోపలే పూర్తి చేసుకోండి. 11 పైన తిరిగితే మాత్రం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా నమోదు చేసుకుంటామని చెప్పి కూడా డిఎస్పీ హెచ్చరించడం జరిగింది. ఇకపై తనిఖీలు ముమ్మరం చేస్తాం. ఇప్పటికే ఏదైతే నగరంలో ఇటీవల కొన్ని హత్యలు చోటు చేసుకున్నాయో దాని తర్వాత పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వెహికల్ని కూడా చెక్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తీసుకుని వెళ్తూ ఉన్నారు, వెహికల్స్లో ఏముందనేది కూడా ప్రతి ఒక్కరిని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఈ తనిఖీలు ఇంకా ముమ్మరం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నేరాలు ఉపేక్షించే పనే లేదు. చిన్న చిన్న విషయాలకి కత్తులు, కర్రలు, మారణాయుధాలు ఉపయోగిస్తే మాత్రం అల్లరి మూకలను ఉపేక్షించేది లేదు అని చాలా గట్టిగా, చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లేట్ నైట్స్ అనవసరంగా తిరిగే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 11 ఎవరికైనా ఏం పని ఉంటుంది? ఆఫ్టర్ 11 బయట తిరగాల్సిన అవసరం ఏముంది? అందరికీ ఏదన్నా ఇంపార్టెంట్ పని, మెడికల్ ఎమర్జెన్సీ, లేకపోతే ప్రాపర్ ప్రూఫ్స్తో బయటికి రావాలి. ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా బయటికి వచ్చిన వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. స్టేషన్స్కి పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్, చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రూఫ్ చూపించకుండా తిరిగితే మాత్రం. ఎట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేస్తున్నాము. ఎవరైనా అంతకుముందు ఏదన్నా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కానీ డిటెక్ట్ అయితే రోడ్డు మీద తిరుగుతున్నట్టు నైట్ టైము
వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం డ్రోన్స్ యూస్ చేసి కూడా సర్వేలెన్స్ చేస్తున్నాము ఇంటీరియర్ ఏరియాస్లో అట్లాంటి దాని దగ్గర. ఇప్పటి నుంచి ఖచ్చితంగా పోలీసు ఇన్ని రోజులు వేరే రకంగా చూశారు, ఇప్పుడు మాత్రము స్ట్రిక్ట్గా ఎలా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చూపిస్తున్నాము. ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మాకు దొరికితే మాత్రం మీ పిల్లల జీవితాలు నాశనం అయినట్టే. అన్నెసరీగా కత్తులతో కానీ లేకపోతే అనవసరంగా బయట తిరిగితే మాత్రము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఈ విషయం పేరెంట్స్ అందరు గుర్తుంచుకోండి. అండ్ ఇలా అన్ని వెపన్స్ కానీ కర్రలు ఇలాంటివి క్యారీ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా మారండి. ఫస్ట్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇమీడియట్గా మారితే ఓకే, లేదు అని అంటే మీ పైన ఎలాంటి యాక్షన్ ఉంటుందో, మీ జీవితాలు ఎలా అవుతాయో తర్వాత మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మరీ కోరుకుంటూ. సో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎటువంటి నేరాలు అంటే ఎటువంటి చిన్న నేరాలు చేసినా కూడా ఉపేక్షించేటువంటి పనే లేదు. ఇంతవరకు ఒక రకమైనటువంటి పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీసుని చూస్తారు, ఇకపై సీరియస్గా పోలీస్ అంటే ఎలా ఉంటుందో చూస్తారని కూడా హెచ్చరించడం జరిగింది. డ్రోన్లతో ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచాము నగరం మొత్తం మీద అని చెప్పడం జరిగింది. ఇకపై చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాం. అల్లరి మూకల్లో మార్పు కోసమే ఇదంతా కూడా అల్లరి మూకల్లో మార్పు కోసమే. ఇకనైనా మారండి, మారకపోతే మాత్రం మీ అంతు చూస్తామనేటువంటి విధంగా గట్టిగానే హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తులుగా మిగిలిపోవద్దు, అంటే నేరాలు చేసి నేరస్తులుగా మిగిలిపోవద్దు, మారండి. ఈ బాధ్యత తల్లిదండ్రులదే. సో ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారో అనే దాని మీద ఆ బాధ్యత అంతా కూడా తల్లిదండ్రులదే. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేటువంటి విషయంలో నిఘా ఉంచండి. ఒకవేళ వాళ్ళు మాట వినకపోతే పోలీసుల దృష్టికి తండి, వాళ్ళు మేం దారికి తీసుకొస్తామనే విధంగా డిఎస్పీ సింధుప్రియ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నేరాలను ఉపేక్షించేది లేదు అంటూ సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. నేరస్తులు తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అల్లరి మూకలు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రౌడీలు జాగ్రత్త, ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని అయితే సీరియస్గా చెప్తున్నారు నెల్లూరు పోలీస్. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.